శర్మ గారి దగ్గర వెళ్దాం. సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఎన్నికలకు సంబంధించిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల పట్ల కేవలం ఒక రాజకీయ పార్టీలు అండదండలతో వీళ్ళు బయటికి వెళ్తున్నారు. సమస్యల పట్ల అవగాహన ఉండాలి కానీ రాజకీయ పరోల్బనం ఎందుకండి? ఒక విషయం మనం ఆలోచించుకుందాం. విద్యార్థి సంఘాలకు సంబంధించిన ఎలక్షన్లలో బ్యాన్ చేసేసారు మన రాష్ట్రంలో కాకుండా ఉభయ రాష్ట్రాలలో, తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ విద్యార్థి సంఘాల ఎన్నికలను బహిష్కరించేశారు. వాళ్ళు బ్యాన్ చేసేసారు. బ్యాన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి, సమస్యలను ముందుగా పెట్టడానికి కేవలం ఇదొక్క ఎలక్షన్స్ మాత్రమే. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కానివ్వండి, లేకపోతే టీచర్స్ అసోసియేషన్ కానీ దీనికి సంబంధించిన కూడా ఒక పార్టీలు తనకు అనుకూలమైన క్యాండిడేట్స్లను ముంగడ పెడుతూ కోట్లాది రూపాయలు వాళ్ళకు వెదజల్లుతున్నారు. ఈ విషయంపై ఒక సరి అయిన పద్ధతిలో ఎన్నికలు జరిగితే అసలు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఈ పార్టీలకు సంబంధించిన జెండాలు అవసరమా? మీరేమంటారండి దీని విషయంలో? లాస్ట్ కంక్లూడ్గా. థ్యాంక్ యూ జమీల్జీ. టుడే వీ హ్యాడ్ అన్ ఇంట్రెస్టింగ్ డిబేట్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ది ఇన్పుట్స్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ అవర్ డిగ్నిటరీస్ ఆర్ రియలీ అస్టౌండింగ్. ఎందుకంటే వాళ్ళ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు అందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో గమనిస్తే విద్యాలయాలు, విద్యా సంస్థలు పెరుగుతూ ఉన్న విద్యా ప్రమాణాలు పడిపోతూ ఉండడం ప్రతి ఒక్కరు కూడా గమనించదగ్గ అంశంగా నేను భావిస్తున్నాను. దీనికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ఒక కారణమైతే, ప్రైవేటు కళాశాలల్ని అలాగే విద్యా సంస్థల్ని నడిపేటువంటి అధినాయకులు, అధినేతలు రెండో కారణంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందువల్ల అంటే ఇప్పుడు మన విద్యారంగం అనేది ఈ రకమైనటువంటి దుస్థితిలో ఉండటానికి కారణం ప్రభుత్వాలు ఏమాత్రం కూడా విద్య పైన చూపవలసినటువంటి ఆసక్తిని, చూపవలసినటువంటి నిజమైనటువంటి ఇంపార్టెన్స్ను ఇవ్వకపోవడమే అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు గత ప్రభుత్వం అయినా, ఇప్పుడు వర్తమానంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయినా కూడా విద్యారంగం పట్ల ఏమాత్రం కూడా ఆసక్తి లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. దీంట్లో ఏమాత్రం సందేహం లేదండి. ఎందుకంటే ఎవరు ఎన్ని రకాలుగా మనకు చెప్పినా కూడా మనము వీ కెన్ రియలీ గేజ్ ది స్టాండర్డ్స్ అండ్ వీ కెన్ సీ హౌ ద డైరెక్షన్ ఆఫ్ దట్ ప్రోగ్రెషన్ ఈస్ గోయింగ్. ఇది నిజంగా చాలా ఆలోచించదగినటువంటి అంశం. ఎందువల్ల అంటే విద్య గనక రాష్ట్రంలో, విద్య గనక దేశంలో గనక విద్యా ప్రమాణాలు పడిపోతే ఆ దేశం యొక్క భవిష్యత్ అనేది అంధకారంలోకి వెళ్ళేటువంటి ఒక ప్రమాదం పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో విద్యా ప్రమాణాలు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఈ శాసన మండలి ఎన్నికలకు వస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. శాసనసభ ఎన్నికలు ఎలా ఉన్నాయో వాటికి ఏమాత్రం కూడా తేడా లేకుండా శాసన మండలి ఎన్నికలు కూడా జరిగితే ఇక రెండు ఎన్నికలు ఎందుకండి? నిజంగా ఇక్కడ శాసన మండలి ఎన్నికలు అంటే పెద్దల సభ అంటే ఇక్కడ నిజంగా ఉదాత్తమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి భావాల వ్యక్తులందరూ వచ్చి అసలు ఉన్నటువంటి సమస్యలేవి, టీచర్ల సమస్యలు కానివ్వండి, రిక్రూట్మెంట్లో, పెన్షన్లో, అడ్మినిస్ట్రేషన్లో, ట్రాన్స్ఫర్స్లో, ప్రతి చోట కూడా ఇలా గవర్నమెంట్ పాఠశాలలకైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకైతే వేధింపులు, ప్రెషర్స్, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెంట్ హెరాస్మెంట్స్, ఇవన్నిటి గురించి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు అక్కడికి రావాలి. అలాగే గ్రాడ్యుయేట్స్లో కూడా ఎవరైతే సమాజానికి నిజంగా కృతనిశ్చయంతో ఉండి మేము సేవాభావంతో ముందుకొచ్చి సేవ చేస్తాము అని కంకణం కట్టుకున్నటువంటి వారికే ఇటువంటి ఉద్యోగాలు, ఇటువంటి పొజిషన్స్, ఇటువంటి పోస్టులు దక్కాలి. అసలు ఉద్దేశం, శాసన మండలి యొక్క ఉద్దేశమే అది. ది వెరీ పర్పస్ అండ్ ద వెరీ శాంక్టిటీ ఆఫ్ దిస్ అప్పర్ హౌస్ ఈజ్ రియలీ గెటింగ్ డిఫీటెడ్. అది నిజంగా చాలా బాధాకరం. ఈ సభ యొక్క ఔన్నత్యం ఏదైతే ఉందో, రెప్యుటేషన్ ఏదైతే ఉందో, రినౌన్ ఏదైతే ఉందో దాన్ని కాపాడేటట్టు ప్రతి పొలిటికల్ పార్టీ కూడా తమ జోక్యాన్ని తగ్గించి ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే ప్రజలకు హితం చేసేటువంటి, సమాజంలో ఉన్న ఉన్నతమైనటువంటి ఆదర్శాలు, భావజాలం ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే అక్కడ వాళ్ళు పొజిషన్లో కూర్చోబెట్టాలి, వాళ్లను మాత్రమే ఎన్నుకునేటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించాలి అని విజ్ఞప్తి చేస్తూ ఈ సభ యొక్క శాంక్టిటీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి ఎడలా ఉంది. కాబట్టి ఇప్పుడు ఓటు వేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. భావి తరాన్ని నిర్మించుకోవాలి అంటే మీ చేత ఉన్నటువంటి ఆయుధం ఏదైతే ఇచ్చారో ప్రలోభాలకు ఎట్టి పరిస్థితుల్లో గురి కాకండి. ఎవరు చెప్పేటువంటి మాయమాటలు వినకండి. మీరు కాన్సైన్స్ ఏదైతే చెప్తుందో, మీరు ఎందుకంటే విద్యావంతులకే ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి మీరు మీ విద్య యొక్క బలాన్ని ఇక్కడ ప్రదర్శించండి.
ధనబలం కాదండి, విద్యాబలాన్ని ప్రదర్శించండి, యుక్తాయుక్త విచక్షణతో మీరు వ్యవహరించాలి అని మీ అందరికీ విజ్ఞప్తి తీసుకుంటూ